రీసెంట్‌గా చూసాను. 'అలేఖ్య చిట్టి పికిల్స్' అంట. నా గోలంతా స్పేసు, సైన్సు, రీసెర్చ్ అని నా మటుకు నేను ఉంటాను. ఆ అమ్మాయి వాళ్ళ నాన్నగారు చనిపోయారంట 3 నెలల ముందు. ఈ టాపిక్ మీద అసలు రియాక్ట్ అవ్వడం మనకెందుకు అనుకున్నాను గానీ, టాపిక్‌ని చూస్తుంటే మానవత్వం నుంచి పైశాచికత్వం వైపు వెళ్ళిపోతున్నాం మనం. ఎవరో ఒక ఆవిడ తప్పుగా మాట్లాడారు ఆళ్ళ కస్టమర్స్‌తో. దానికి మనం ఎందుకు అంత అలా రియాక్ట్ అయిపోతాం? అంటే జనరల్‌గా ట్రోల్ పేజెస్, మీమ్ పేజెస్ కామెడీ ఓరియెంటెడ్‌గానే ఉంటారు. దట్స్ గుడ్. కానీ ఇప్పుడెలా ఉందంటే కొంతమంది, అందరని నేను అనను ఎందుకంటే అందరిని మనం చెప్పలేం గానీ, ఆవిడ తప్పుగా మాట్లాడారు. ఆవిడ సారీ కూడా చెప్పారు. ఇప్పుడు ఆవిడ హాస్పిటల్‌లో ఉన్నారన్నది కూడా యాక్టింగే అయ్యుండొచ్చు. ఓకే. మనకెందుకు? ఒక సైడ్ హెచ్‌సివి ఈవెంట్ అవుతుంది. దాని పక్కన ట్రేడింగ్ మొత్తం లాస్‌లో ఉంది. స్టాక్ మార్కెట్ ఎలా ఎళ్తుందో తెలియట్లే. యూఎస్ వలన ఏం జరగబోతుందో అర్థం కావట్లేదు. ఇన్ని విషయాలు మనకి ఒక సైడ్ ఉంటుండగా, మనం అలేఖ్య చిట్టి పికిల్స్ అని ఆ జట్టి గారిని ఎందుకు అంత ఇబ్బంది పెట్టేస్తున్నాం? ఓకే. ఆళ్ళేదో చేశారు. మనకెందుకు? అంటే మనకి ఎన్నో ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటుండగా, మనం ఎలాంటి టాపిక్‌ని పట్టుకుంటున్నాం అంటే, దీనివల్ల మిగిలిన విషయాలన్నీ సైడ్ ట్రాక్ వెళ్ళిపోతున్నాయి. ప్లస్ ఓకే. ఆవిడ సారీ చెప్పింది వదిలేయొచ్చు కదా! ఎందుకు మనకెందుకు? అంటే మనకి ఎన్ని పనులున్నాయి, మనకి ఎలాంటి పనులున్నాయి, అవన్నీ వదిలేసుకొని ఇలాంటి ఆటిల మీద మనం టైమ్ స్పెండ్ చేయడం, అదే డోంట్ థింక్ ఇట్స్ రియల్లీ ఇంపార్టెంట్ ఫర్ అస్ అండ్ వీ హ్యావ్ టు థింక్ అబౌట్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ ఎంపతి. ఆ నాన్నగారు చనిపోయారంట రీసెంట్‌గా. 3 నెలలు అవుతుందంట. వదిలేద్దాం కామన్‌గా అందరం కలిసి ఒకేసారి. ఇట్స్ నాట్ రైట్.